ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునికి స్తుతి కలుగును గాక. దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. మై ఫ్రెండ్, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నా మాట మీరు చాలా జాగ్రత్తగా చెవిన పెట్టండి. చూడండి దేని పిల్లరా, కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఈరోజు నీతో చాలా చక్కగా సూటిగా మాట్లాడుతుంది. ఆ మాట ఏంటో తెలుసా బిడ్డ? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. చూడండి, కొన్నిసార్లు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం మోస్తున్న బరువును మోయలేక పక్కవారిని పట్టుకున్నప్పుడు వారు ఏమంటారో తెలుసా? నా బరువే నేను మోయలేకపోతున్నాను, ఇక నీది కూడా నేను ఎలా మోయాలి అని అంటారు. అలాగే కుటుంబ బాధ్యతలు, బిడ్డల బాధ్యతలు ఒంటరిగా భార్య మాత్రమే లేదా భర్త మాత్రమే మొయ్యాలి అంటే అది చాలా కష్టము. అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరి పనులు చేయాలన్నా, మన శక్తికి మించిన పనులు చేయాలి అన్నా అది ఎంతో భారంగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎంతో కూడా భారంగా అనిపించిన క్షణము, అయ్యో ఇది నా వల్ల కాదేమో, నేను ఇక చేయలేనేమో అని ఆలోచనలు మనకు ఎంతో కలుగుతాయి. అప్పుడు మనకు వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, మనసులో ఈ ఒంటరితనము, ఈ కన్నీటిని, ఈ నిరాశను, నిస్సహాయ స్థితిలో ఇతరులతో పంచుకోవాలి అంటే ఒకసారి చేసిన తప్పును కూడా మనలో మనమే కుమిలిపోతున్న వేళ మన బాధను, మన బాధ్యతలను, మన చింతను ఎవరైనా మోస్తే బాగుండు. అలాంటి క్షణమున నా బాధ ఎవరైనా మోస్తే బాగుండు, నా మనసును తెలిసిన వారు ఎవరైనా ఉంటే బాగుండు అనే క్షణాలు మనకి ఎంతో ఆలోచనలు వస్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బాగుంటాము ఎవరైనా నా బాధ పంచుకొని, లేదంటే ఎవరైనా నా భారాన్ని వారు మోస్తే బాగుండు అని చాలా మంది వైపుకు మనం తిరుగుతూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. అలాంటి సమయంలో మన దగ్గరికి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అయితే దేవుడి రోజు నీతో మాట్లాడుతూ సెలవిస్తాడు తెలుసా బిడ్డ? మనుషులు ఎవరు కూడా నీ భారాన్ని కానీ నీ బాధ్యతను మోయలేరేమో, కానీ నేను నీ భారాన్ని మోస్తాను. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, గుండెంత వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు, ఒంటరితనమే మనకు ఓటమిగా భావించినప్పుడు, నా బాధ్యతను ఎవరైనా మోస్తే బాగుండు, నా మనసు తెలిసిన వారు ఎవరైనా బాగుండు అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని చూస్తాడు, నీ రూపాన్ని చూస్తాడు తప్ప నీ మనసును చూసిన వారు ఎవరు ఉంటారో. కానీ నీ మనసు ఎరిగిన వాడు, నీ మనసు మార్చేవాడు, నీ భారమును తొలగించేవాడు, నీ కన్నీటిలో నుంచి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అయితే ఈ రోజు నువ్వు ఆయన దగ్గరికి రా బిడ్డ. ఈ రోజు వచ్చిన నీవు ఆయన మీద ఆధారపడు. హల్లెలూయా. ఈ రోజు నీ భారము నా మీద మోపు బిడ్డ అని చెప్పిన నా యేసు వైపు చూసి నీ భారము ఆయన మీద వస్తే తప్పక నిన్ను ఆదుకుంటాడు. తప్పక నీ శ్రమల్లో, నీ కష్టములో, నీ కన్నీరులో ఆయన చెయ్యి పట్టుకుని నడిపించి నీకు విజయాన్ని సమకూర్చే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అయితే ఈ రోజు ఈ క్షణము ఈ లేఖనము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నుంచి నా కుటుంబము నాకు సపోర్ట్ గా ఉంటుందేమో, ఈరోజు నా అనుకున్న వాళ్ళ స్నేహితులు, నా చుట్టాలు, నా బంధుమిత్రులైనా ఈరోజు నాకు సపోర్ట్ గా ఉంటారేమో అని చాలా మంది దగ్గరికి వెళ్ళావు. నీకు వచ్చిన కష్టాన్ని పంచుకున్నావు, నీకున్న వేదన తెలియజేసుకున్నావు. కానీ తీరా టైం వచ్చేసరికి nobody can support you, nobody can help you. Everybody can one day leave you alone in your life. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు ఆయన కాదు. నీ భారము వహించడానికి ఆయన సంసిద్ధుడు, గుర్తుపెట్టుకో. నీ భారమును మోసి నీకు తేలికైన జీవితం ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడు. మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటారేమో, కానీ నిన్ను అర్థం చేసుకోగలిగిన ఒకే ఒక్క ప్రేమికుడు నేను ప్రకటిస్తాను, నజరేయుడైన యేసు. అంత ప్రేమికుడిని ఎలా దూరం చేసుకుంటా?
అంత ప్రేమికుడికి దూరంగా ఎలా బ్రతకగలుగుతావు దేవుని బిడ్డ? ఒకసారి ఆలోచించి. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాను. ఎంతో గాయపడ్డావా? ఎంతో వేదనకరంగా ఉన్నావా? బరువు మోయలేక గుండె బరువు ఎక్కిన క్షణముతో ఏడుస్తూ ఒంటరిగా నాకు మంచి రోజులు రావైక, నా పరిస్థితి మారదేక, ఈ కన్నీటి జీవితంతో ఇక నా లైఫ్లో వదిలేసాను కానీ ఏడుస్తావేమో. కానీ ఈ కన్నీరు తుడిచే దేవుడు, నీ దుఃఖదేములు సమాప్తం చేసే దేవుడు ఈరోజు నీతో ఈ లేఖనంతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా బిడ్డా? ఎంతకాలం నాన్న ఒంటరిగా పోరాడుతూ నీ సమస్యలు గెలవలేకపోతున్నావా? నీ కుటుంబ బాధ్యత మోయలేకపోతున్నావా? అయితే నేను రానన్నా. భారం మోచిన సమస్త జిల్లార నా యొద్దకు రండి, యొద్దకు రానన్నా. నేను ఇస్తా నీకు విశ్రాంతి. I will give you rest in your life. Don't be the suffer, don't be the cry. Just you will coming for me. Hallelujah. Come to here with me. I can support you. I can help you. అయితే ఈరోజు మనుషుల మీద ఆధారపడడం మానేసి నా యేసయ్య మీద ఆధారపడడం మొదలుపెట్టు. నీ భారాన్ని మోసేవాడు, నీ కన్నీటికి విజయం ఇచ్చే దేవుడే ఈరోజు నీతో ఈ లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం యేసయ్యా ఈ బరువు మోయలేకపోతున్నాను? ఎంతకాలం యేసయ్యా ఈ కన్నీటి జీవితాన్ని నేను ముందుకు నడిపించుకోలేకపోతున్నాను? నాకు ప్రతిరోజు ఈ బ్రతకడం కంటే చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి. రేయి మొదటి ఆలోచన, చివరి ఆలోచన, నాకున్న కన్నీరు, నాకున్న దుఃఖము తన మానసికంగా కృంగదీస్తున్నాయి. ఏం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలని నలిగిపోతున్నావా?